ఒక మంచి కీర్తన విందాం. 6వ కీర్తన 6వ కీర్తన 6వ కీర్తన దావీదు గారు రాసిన 6వ కీర్తన. అందరూ బైబిల్ దగ్గర పెట్టుకోవాలి. విలువైన సంగతులు ఎప్పుడో ఒక 1 year బ్యాక్ ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పిన కీర్తన ఇది. సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, మరలా ఒకసారి ఇది పునరావృతం. 6వ కీర్తన 6వ కీర్తన మొదటి వచనం నుండి, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించుకు. టెక్స్ట్ మనకు తెలియాలి, సందర్భాలు మనకు అర్థం కావాలి, ధ్యానించడం కూడా రావాలి. మరో మాట నేను చెప్తాను, ధ్యానించడం రానప్పుడు కనీసం వినడమైనా రావాలి. ఎందుకంటే మనం సరిగ్గా వినలేనప్పుడు చెప్పేవాడు సరిగ్గా చెప్పలేడు. మీకు మొదట్లో ఒక మాట నేను చెప్పాను, జ్ఞానం చెప్పేవాడిని బట్టి ఉండదు, వినేవాడిని బట్టి ఉంటుంది. మీరు వినేదాన్ని బట్టే జ్ఞానం వెలుబరేట్ అవుతుంది. మనం చెబుతున్నప్పుడు అలా గోడ వైపు చూసి, కుర్చీల వైపు చూసి, ఇలా తలగొక్కుని ముక్కులు ఏలెట్టుకొని ఇలాంటి భంగిమలు చేసామనుకోండి, చెప్పేవాడుగా వీడికి బాగా దురదలు వస్తున్నాయి అనుకుని ఆపేస్తాడు వాడు. కాబట్టి ఆసక్తిగా వినాలి. మీరు అనుకుంటారు మీకు ఒక జడ్జిమెంట్లు ఉంటాయన్నమాట. ఈయన గంట తినేసాడు, ఎవరు, ఎం రాజశేఖర్ గారు. మళ్ళీ ఈయన ఎక్కాడు, ఇంకో గంట తినేస్తాడు, వండుకున్న ఏమైపోతాయని మీరు అనుకుంటారు. ఏమీ అవ్వ అలాగే ఉంటాయి. మీరే వెళ్ళి తింటారు, ఎవరు రారు. మీ ఇంట్లో వచ్చే ధైర్యం ఏమనుకుంది, మీరే వెళ్ళి తింటారు. కంగారు పడకండి, వెళ్ళి తినేద్దరు. కానీ ఒక విలువైన సందర్భం చూద్దాం. బైబిల్ కీర్తనలకి చాలా బిగ్ ప్లేస్ ఉంది, చాలా పెద్ద స్థానం ఉంది. ఎన్ని కీర్తనలు వచ్చినా, ఎంతమంది కీర్తనాకారులు వచ్చినా బైబిల్ సాంగ్స్ని బీట్అవుట్ చేయలేరు. ఆ కీర్తనల్ని దాటిపోయే కీర్తనలు ఎప్పటికీ ఎవరు రాయలేరు. ఒకవేళ రాసినా అందులో పదాలే అందంగా రాసుకోవాలి తప్ప అవి కొత్తగా రాసేదేమీ లేదు. అయితే ఒక కీర్తనైనా, ఒక కవితైనా, ఒక కీర్తనైనా ఎప్పుడు బాగా వస్తుందంటే గుండెల్లో బాధ ఉన్నప్పుడు బాగా వస్తుంది. ఇది కవుల్ని అడిగి చెప్పండి, కావాలంటే వాళ్ళ ఇంటర్వ్యూలు ఉంటాయి చూడండి. కవిత అయినా కీర్తనైనా బాగా ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ యొక్క హార్ట్లో ఏదో తెలియని పెయిన్ రన్ అవుతూ ఉండాలట. అప్పుడు వాళ్ళకి గలం బాగా తిరుగుతుంది అన్నమాట. దావీదుకు కూడా ఒక పెయిన్ ఉంది, ఆ పెయిన్లో నుండి సాంగ్ రాస్తున్నాడు. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా నలిగిపోయినప్పుడు, ఒక సందర్భంలో ఇరిగిపోయినప్పుడు, ఆ మాటలను, ఆ బాధలను ఒక లైన్లో రాస్తే దాని పేరు దావీదు కీర్తనలు అవుతాయి. మరలా ఒకప్పటి భక్తులు, మీరు బాగా వినాలి, ఒకప్పటి భక్తులు కష్టాలు కన్నీళ్ళలో కదిలిపోతూ కరిగిపోతూ కలం నుండి కీర్తనలు రాశారు. ఒకప్పుడు భక్తులు త్యాగాల మరణాల మధ్య నలిగిపోతూ వారి హృదయాల్లోనున్న ఆ నిగూఢమైన రోదన ధ్వనిని రాగముగా అక్షర రూపంలో వ్యక్తీకరించారు. అవి స్తుతి కీర్తనలే కాదు, వారి హృదయాల్లో ఉన్న వేదనలను కూడా. మరలా వారి పాటల్లో భక్తి ఉంది, వారి పాటల్లో భయం ఉంది, వారి పాటల్లో వైరాగ్యం ఉంది, వారి పాటల్లో ప్రేరణ ఉంది, వారి పాటల్లో ఓర్పు, సహనం, సమాధానం ఉంది. మరలా వారి తలంతులు దేవునికి దగ్గర చేసాయి, వారి తలంపులు దేవునికి ఒదిగిపోయే పాటలు రాశాయి. ఒకటేటి వీరి గురించి రాస్తే అదొక పాట అవుతుంది. వాళ్ళు గూర్చి 1-2 కాదు, వారి గూర్చి మాట్లాడడం మొదలు పెడితే డిక్షనరీలో కూడా పదాలు తక్కువైపోయాయి అనిపిస్తుంది. అక్షరమాల కూడా నేను అయిపోయానని సమాధానం ఇస్తుంది. విరిగి నలిగిన హృదయాలు దుఃఖ స్వరాలతో పులకించిపోయి దేవుడి ముందు సమాధానంతో పాడుకున్న కీర్తనలే బైబిల్ కీర్తనలు. ఆ కీర్తనలో ఒక కీర్తన ఇప్పుడు మనం కదుపుతున్నాం, అదే 6వ కీర్తన. చదువుతాం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము,
నీ ఉగ్రతతో నన్ను శిక్షించుకు. ఈ లైన్ అంతా మనకు అర్థం కావాలంటే దావీదు గారు ఒక ట్యూన్ ఇచ్చాడట. మీకు అర్థమవుతుందో లేదా? ఎప్పుడన్నా పాట రాస్తున్నప్పుడు, పాట పట్టుకెళ్ళినప్పుడు ఏ ట్యూన్ మీరు కావాలనుకుంటున్నారని మ్యూజిక్ డైరెక్టర్ అడుగుతారు. నేను కూడా ఈ మధ్య ఒక పాట రాస్తాను, ఆ పాట ఆడినప్పుడు ఆయన ట్యూన్ అడిగాడు. ట్యూన్ ఏమి లేదు, పెయిన్ ఉందని చెప్పాను. ట్యూన్ ఏమి లేదు సార్, నా దగ్గర పెయిన్ ఉందా, ఆ పెయిన్లో నుంచి మీరు ట్యూన్ తీయాలని చెప్పాను. అందులో ఒక లైన్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. మరణాలు విలయాలు కబలించిన, నా వారే నన్ను నమ్మేసిన, బంధువులే బాధించి నన్ను పొడి చేసిన, నాకు నువ్వుంటే చాలని ఒక పాట రాశాను. అది అందరి జీవితాల్లో జరిగింది, ఒక జీవితంలో కాదు. ఇప్పుడు యోసేపు ఉన్నాడు, సొంత అన్నలా అమ్మేశారు ఆయన్ని. ఎందుకు నాకు నువ్వు కావాలంటే ఆ ఫస్ట్ లైన్లో రాసిన మాట ఏంటంటే, యేసు నీ త్యాగమే నా కొరకు నీకు ఎన్నో నిందలు, నా కొరకు పడిన ఎన్నో నిందలు. యేసు నీ త్యాగమే నా కొరకు ఎన్నో నిందలే. మలినమైన నా గతాన్ని నువ్వు తీసేసావు, నా గతాన్ని చెరిపేసావు, నాకు నూతన జీవితం ఇచ్చావు. ఇంకేం కావాలి నాకు? నువ్వు ఉంటే నాకు చాలు. అది లైన్. అది ఇది బాధ. ఇది ఈ బాధల్లోంచి పాట రాయమన్నప్పుడు ఆ పాటకి దానికి స్వరాలు ఇవ్వడం అంటే మనకు స్వరాలు ఇచ్చేంత టాలెంట్ లేదు. నేను అడిగాను, ఆ స్వరం ఏదో నా బాధల్లోంచి వచ్చింది, మీరు స్వరాన్ని ఇవ్వటాన్ని. జరుగుతుంది, వస్తుంది. దావీదు కూడా ఆయన లైన్స్ రాయడమే కాదు, ఆ లైన్స్కి ట్యూన్ ఇచ్చాడట. ఏం ట్యూన్ ఇచ్చాడు ఆయన? చెబుతున్నాడు చూడండి, చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి. ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగినది దావీదు కీర్తన. మరలా చదువుదాం అక్కడ ఆ మాట. ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడతగినది. మరలా అష్టమ శృతి అన్నాడు చూడండి. ఏ శృతి అట? అష్టమ శృతి. మీరు అనుకుంటారు మామూలు శృతి ఏది వెళ్దాం, అష్టమ శృతి కోసం మాకెందుకు అని. మరొక పదం, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్తో అష్టమ శృతి మీద ఈ పాట పాడు. అష్టమం, అష్టమ అనేది ఎన్నో లైన్ వస్తుంది? 8th నోట్ అంటారు దాన్ని. కాస్త కీబోర్డ్ అవగాహన ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. రాస్తున్న మాటలు చూడండి, అష్టమ శృతి. అష్టమ శృతి అంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీకు ఈజీగా ఇప్పుడు అర్థం చూడండి. సారీ గా మా పాద నీ దాని లెక్కెట్టండి, 6 7 వస్తాయి. 7 నోట్లు వస్తాయి అన్నమాట. సరిగమ పదనిస్తా. ఈ 7 నోట్లు ఏవైతే ఉన్నావో మరలా మొదటి సా ఉందో చూస్తారా, ఈ సా రెండవసారి రిపీట్ అవుద్ది అన్నమాట. దాన్నే అష్టమ శృతి అంటారు. ఈసారి రిపీట్ అవుతున్నప్పుడు హై నోట్లో రిపీట్ అవుతుంది. ఈ సా ఉందిగా, ఫస్ట్ సా. ఈ సా 8th నోట్లో రిపీట్, అంటే 7 అక్షరాలు మరలా రిపీట్ అయితే ఫస్ట్ అక్షరం ఏదైతే ఉందో సా, అది రిపీట్ అయితే మరలా 8th నోట్ హై పిచ్లో వస్తుంది. అంటే ఇప్పుడు ఒక లెవెల్లో మిడిల్ క్లాస్లో మిడిల్గా వెళితే రెండవది హై నోట్లో వెళ్తుంది అనమాట. దావీదు ఈ పాట ఎలా పాడమంటున్నాడంటే, చెప్పండి, హై నోట్లో పాడమంటున్నాడు. నా పెయిన్ ఏంటో మీకు తెలియాలంటే మీకు నచ్చిన స్కేల్ వేయకండి. నా పెయిన్ ఏంటో మీకు తెలియాలంటే మీకు నచ్చినకండి. నా పెయిన్ ఏంటో మీకు తెలియాలి అంటే అష్టమ శృతి హై నోట్లో పాడండి అంటున్నాడు. నాకు హై పిచ్ నోట్ కావాలి, ఆ నోట్లో మీరు పాడితేనే నా బాధ ఏంటో అర్థమవుతుంది. స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, తబల వేసేయకండి అంటున్నాడు ఆయన. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఏముంటాయి వేసేస్తారు. దావీదు అలా అంటలేదు. ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏం ప్లే చేయాలి చెప్తున్నాడు. స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, హై నోట్ కావాలి. ఈ ట్యూన్లో నా సాంగ్ని మెయిన్ సింగర్, క్వయర్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో, ప్రధాన గాయకుడు క్వయర్ మాస్టర్, ఆయన దీనిని పాడించాలి. క్వయర్ మాస్టర్ అంటే తెలుసుగా, ఎలా అంటుంటాడు తెలుసుగా, ఆయనే ట్యూన్ చెప్తుంటాడు. అప్ డౌన్ అప్ డౌన్. ఈడేటి పిచ్చెక్కిపోయి ఎలాగ అంటున్నాడు అనుకుంటామా? వాళ్ళకి అర్థమవుద్ది, మనకు అర్థమవుద్ది. మనకు అర్థమవుకే పాడలేదు, వాళ్ళకి అర్థమైంది కాబట్టి పాడుతున్నారు.
ఎలా అట్టుకుని ఎలా అంటుంటాడు, ఎలా అట్టుకుని ఎలా అంటుంటాడు. అది మెయిన్ సింగర్ ఎవరైతే ఉన్నారో లేదా క్వైర్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చెబుతుంటారన్నమాట. ఇవన్నీ ఆయనకి చెబుతున్నాడు దావీదు గారు. ఏమని చెబుతున్నాడంటే మరలా చదవండి చిన్న అక్షరాలు. ప్రధాన గాయకుడు అష్టమ శృతి మీద దావీదు కీర్తన. మరలా ఈ పాట ఎలాంటి పాట అంటే జాయ్ఫుల్ సాంగ్ కదంటే చెప్పండి. అది పెయిన్ఫుల్ సాంగ్, సెంటిమెంట్ సాంగ్. ఎలాంటి పాట రాస్తున్నాడు చూడండి. నా గుండెల్లో ఉన్న పాట. కొన్ని లైన్స్ నేను రాస్తాను. ఎప్పుడైనా వ్యక్తిగత జీవితంలో ప్రార్థనలో ఏడవడం రానప్పుడు, ఇంకా మనం చెప్తున్నాను, ఏడుస్తూ పదాలు నోటంట రానప్పుడు ఆ పదాల వెనకాల మూలుగులు వస్తాయి. మూలుగుతుంటాం చూసారు. ఇక పదాలు ఉండవు, ఎలా చెప్పాలో తెలియదు. రోదిస్తాం, విలపిస్తాం, కన్నీరు కారుస్తాం, నలిగిపోతాం, ఏడ్చేస్తాం. అలాంటి టైంలో అర్థం కాని ఆ పరిస్థితుల్లో ఏడవడం తప్ప ఏమీ చేయలేక రోదిస్తూ మూలుగుతాం. ఆ మూలుగుల్లో నుంచి వచ్చినది రచనట. ఎవరిది? దావీదు గారు. అలాంటి చాలా సాంగ్స్ ఉన్నాయి. అవి మనలాగా జాయ్ఫుల్ సాంగ్స్ కాదు. మనకి జాయ్ఫుల్ సాంగ్స్ ఉంటాయి, వర్షిప్ సాంగ్స్. అవి పాడుతుంటాం. ఎలాంటి పాడతాం? మంచిగా క్లాప్స్ కొడుతూ అందరూ జాయ్ఫుల్గా పాడతాం. ఇది అలాంటి సాంగ్ కదట, అందరూ ఏడుస్తారట. ఒక మాటలో చెప్పాలంటే ఈ పాట అర్థం కావాలి అంటే ఎంతో కొంత ఆ పెయిన్ ఎరిగిన వాడు ఈ పాట బాగా రాసుకుంటాడట. ఆ పెయిన్ ఎవరైతే ఎరుగుతారంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కొసాన, ఎక్కడో ఒక దిక్కున, మన లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఎక్కడో ఒక దిక్కున వ్యక్తిగతంగా నలిగిపోయిన పరిస్థితులు ఉంటాయి. ఏదో ఒక కార్నర్, అందరి ప్రాబ్లమ్స్ ఒకలా ఉండవు. ఏదో ఒక కార్నర్లో ఎక్కడొక దిక్కున వ్యక్తిగతంగా మనం నలిగిపోయిన పరిస్థితులు ఉంటే ఆ కాస్తంత బాధ, దుఃఖము ఎప్పుడైతే ఎరిగిన మనుషులు ఉంటారో వాళ్ళకి పాటలు బాగా అర్థమవుతాయట. కొంతమంది చూసారా, ఈ సాంగ్ ఏమి నచ్చింది అనుకుంటాం. మనం జాయ్ఫుల్గా ఉన్నాం కాబట్టి మనకు ఆ సాంగ్ నచ్చదు. నీకు ఓ రోజు ఒక పరిస్థితి వస్తుంది, నీకు ఏడ్చే దినాలు వస్తాయి. అప్పుడు అనుకుంటావు ఆయన వినేవాడే, ఆ పాట వేసేయండి అర్జెంటుగా అంటాం. అప్పుడు నీకు నచ్చుతుంది. అప్పటి వరకు కొన్ని ఎక్కువ, కొన్ని బుర్రకు మనకి ఎక్కువ. దావీదు కూడా అంటున్నాడు, నా పాట అర్థం కావాలంటే హై పిచ్ ఉండాలి, నా పాట అర్థం కావాలంటే ఆ పెయిన్ ఎరిగేలా మీరందరూ పాడాలి, ఆ పెయిన్ తెలియాలంటున్నాడు. ఏమి రాసావయ్యా అంటే ఇప్పుడు మొదలెడదాం. యెహోవా నీ కోపము చేత నన్ను శిక్షించి ఒక మాట్లాడుతున్నాడు. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దించుకు, నీ ఉగ్రతతో నన్ను శిక్షించుకు. మీకు ఏమర్థం అవుతుందో మరలా దావీదు గారు ఎంత అర్థవంతంగా ఏడుస్తూ రాస్తున్నాడో చూడండి. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దెంపకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించు. ఒక మాట అడుగుతున్నా, గద్దించమంటున్నాడా గద్దించొద్దా అంటున్నాడా? గద్దించమంటున్నాడా గద్దించొద్దంటున్నాడా? శిక్షించమంటున్నాడా శిక్షించొద్దంటున్నాడా? శిక్షించమంటున్నాడు, గద్దించమంటున్నాడు. కానీ ఒక షరతు పెడుతున్నాడు, నన్ను గద్దించు కానీ కోపంతో గద్దించు, నన్ను శిక్షించు కానీ నన్ను కోపంతో శిక్షించు. భక్తుడు కోరుకోవలసిన విషయం ఏంటి చెప్పనా? శిక్ష అన్న దగ్గర మూలార్థం ఏమిచ్చాడంటే డిసిప్లిన్. పనిష్మెంట్ అని లేదు అక్కడ, డిసిప్లిన్ అంటే నాకు నడవడిక నేర్పించు. దావీదుకు ఒక విషయం అర్థమైందట, ఎక్కడో ఏ రోజో ఎప్పుడో నాకు తెలియకుండా ఏదో నీకు నచ్చని పని నేను ఎక్కడో చేశాను, అది నాకు తెలియలేదు, నాకు అర్థమవుతుంది. ఎక్కడో ఏదో ఏ రోజో నాకు తెలియకుండానే నేను నొప్పించాను దేవా, నాకు అర్థమవుతుంది. ఆ నొప్పించానన్న విషయం నాకు నొప్పి వచ్చేంత వరకు అర్థం అవ్వలేదు, నాకు బాధ వచ్చేంత వరకు అర్థం అవ్వలేదు. అందుకే నేను అడుగుతున్నాను, నన్ను సరిచేసే, నన్ను శిక్షించు. ఆ శిక్ష అన్న పదం ఏంటంటే పనిష్మెంట్ ఇచ్చి తోలేయమని చెప్పట్లేదు, వదిలేయమని చెప్పట్లేదు. నాకు
పద్ధతి నేర్పించు, డిసిప్లిన్ చేయి, పద్ధతి నేర్పించు, నన్ను గద్దించు. కోపంతో గద్దించుకు, నేను తట్టుకోలేను. నన్ను శిక్షించు, కానీ ఉగ్రతతో చేయకు, నేను తట్టుకోలేను. ఎందుకంటే నీ క్రమశిక్షణ నాకు అవసరమే తప్ప ఆ క్రమశిక్షణ కాస్త శిక్ష అయితే నేను తట్టుకోలేను. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో పాటలు మనకు అర్థం కావాలి అంటే మనకి నచ్చని విషయాలు లేదా మనకు నచ్చే విషయాలైనా కొన్ని ఎలా ఉన్నాయో మనకు తెలియాలంటే దావీదు కీర్తనలు భలే ఉపయోగపడతాయట. దావీదు కీర్తన ఏం చెబుతున్నాడు చూడండి. ఆయనకు నచ్చినవి కొన్నిటిని దేవుడు సరిచేస్తున్నాడని పట్టుకున్నాడట. అందుకే దావీదు గురించి కూడా మాట్లాడే మాట ఏంటి చెప్పనా, డేవిడ్ హార్ట్ ఆఫ్ గాడ్ అని రాస్తారు. దేవుని ఉద్దేశానుసారుడైన మనుష్యుడు. ఎందుకు ఉద్దేశానుసారుడైన మనుషుడు అంటే కారణం ఒకే ఒక్కటి, ఆయన అడుగుతున్న విధానం చూడండి. గద్దించు, కోపంతో వద్దు, శిక్షించు, ఉగ్రతతో వద్దు, ఎక్కువ వద్దు ప్రభువా. ఓ మాటలో చెప్పాలంటే నాకు అంత సీన్ లేదు, నేను ఒప్పేసుకుంటున్నాను అన్నట్టు. నీ పనిష్మెంట్కి నేను తగ్గిపోతున్నాను, నాదేం తప్పని నీతో ఆర్గ్యుమెంట్ చేసేంత ధైర్యం నాకు లేదు. ఒకవేళ నా తప్పు లేకపోయినా నువ్వు నన్ను సరి చేస్తానంటే నేను ఒప్పుకుంటాను. ఇంకా నాకేమైనా కొత్త పాఠాలు నువ్వు నేర్పిస్తానంటే ఒప్పుకుంటాను. నిజమే, నువ్వు పర్మిషన్ ఇవ్వందే నా లైఫ్లోకి ఏ శ్రమ రాదు. నువ్వు పర్మిషన్ ఇచ్చావు. 2వ వచనం అంటున్నాడు చూడండి. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. ఏం చెప్తున్నాడు? త్వరగా లేపుకుంటూ వెళ్ళిపోతాం. ఏం చెప్తున్నాడు చూడండి. యెహోవా, నేను కృషించి ఉన్నానంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కృషించడం అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. నేను పూర్తిగా కృషించిపోయాను. నువ్వు ఇచ్చే ఆ డిసిప్లిన్ ఏదైతే ఉందో నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఎలా అయిపోతున్నానంటే కృంగిపోతున్నాను. ఇంకా చెప్తున్నాడు, నన్ను కరుణించు అంటే దాని అర్థం ఏంటంటే నీ గ్రేస్, నీ మెరిసి నాకు దూరం చేయొద్దు. నీ కృప ఏదైతే ఉందో, నీ దయ ఏదైతే ఉందో దానిని నాకు దయచేయవద్దు. నీకు మరల చెప్తున్నాను, నేను కృంగిపోయాను. మరో మాట ఏమంటున్నాడు తెలుసా? మానసికంగా కృంగిపోయాను కనుకే నా ఎముకలు కూడా అదిరిపోతున్నాయి. ఈ మాటలు ఎవరైనా బాధ అనుభవించినో తెలుస్తుంది. బాగా బాధ ఎక్కువైపోయింది అనుకోండి, దావీదు అంటున్నాడు, ఎముకలట అదిరిపోతాయట. డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వారు, మానసిక రోగులుగా కుంగిపోయిన వారు, నొప్పి ఎంత భరించలేని తారాస్థాయికి వెళ్ళిపోద్దంటే అది ఎముకల్లోనికి, నరాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు వణుకుతుంటారట. చాలామంది చూసారా, వాళ్ళు ఎక్కువ బాధపడిపోయినప్పుడు వాళ్ళు వణుకుతుంటారు. ఎందుకు వణుకుతున్నారంటే ఆ భయం ఎముకల్లోకి కూడా వెళ్ళిపోయింది అన్నమాట. ఆ భయం నరాల్లోకి వెళ్ళిపోయింది, నరాల్లోకి ఎముకల్లోకి వెళ్ళిపోయింది కనుక వాళ్ళకి షేక్ అవుతున్నారు, వణుకుతుంటారు. ఎప్పుడైనా చూసారా, సడన్గా ఒక న్యూస్ మీ ఆయనకి ఇలా జరిగిందనగానే వెంటనే వాళ్ళు ఎలకెళ్ళ పడిపోయి వణికేస్తుంటారు. అది మీ నాన్నగారు అనగానే వెంటనే ఏమైంది అని వాళ్ళు వణుకుతుంటారు. చూసారా, అంటే వాళ్ళు ఆ పెయిన్ తట్టుకోలేకపోతున్నారు అన్నమాట. ఆ బాధ ఏదైతుందో వాళ్ళ ఎముకల్లోకి, నరాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు షేక్ అవుతుంటారు. ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు వణికేస్తూ ఏదో గోడ పట్టుకోవడమో, కుర్చీ పట్టుకోవడం, అలా కృంగిపోయి తగ్గిపోయి అలా కూర్చుండిపోయి వణికేస్తుంటారు. వాళ్ళు ఎలా వాదార్చాలో మనకి ఏం అర్థం అవ్వదు. వాళ్ళకి లోపల నుంచి స్టార్ట్ అయిపోయింది ఫియర్. దావీదు ఆ ఫేస్ చేస్తున్నాడట. నేను ఫేస్ చేసే పేజ్ ఎలా ఉందంటే నాకు అర్థమవుతుంది ప్రభువా, నాకు వణుకు స్టార్ట్ అయ్యింది. ఆ వణుకు ఏదేదో కాదు, ఆ వణుకు దేని వల్ల నాకు స్టార్ట్ అవుతుందంటే నీ పనిష్మెంట్ తీవ్ర స్థాయి, పనిష్మెంట్ కాదు, నీ డిసిప్లిన్ తీవ్ర స్థాయికి పనిష్మెంట్గా మార్చొద్దు. నేను తట్టుకోలేను. డిసిప్లిన్ తట్టుకోలేకపోతున్నానంటే నీ పనిష్మెంట్ నేను తట్టుకోగలను. మాట్లాడుతూ అంటున్నాడు 3వ వచనంలో, నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా ఎంతవరకు కరుణింపకయుందువు. యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపించుము,
నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, మరలా చదువు 3వ వచనం నుంచి. నా ప్రాణము బహుగా అదురుచున్నది యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు. యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపించుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. దావీదులో ఒక గుడ్ క్వాలిటీ కనబడుతుంది చూడండి. డిసిప్లైన్ చేస్తున్నది ఎవరట? దేవుడు. దావీదుని ఇంతగా నలుపుతున్నది ఎవరట? దేవుడు. దావీదుకి గొర్రెకైన పాఠాలు నేర్పిస్తున్నది ఎవరట? దేవుడు. దావీదుని గద్దిస్తున్నది ఎవరట? దేవుడు. దావీదులో ఉన్న గుడ్ లుకింగ్, గుడ్ క్వాలిటీ ఏంటంటే, దావీదు అంటున్నాడు, ఓ మాట అంటున్నాడు, నీ దెబ్బకి నాకు టెర్రర్ స్టార్ట్ అయింది అంటున్నాడు. సిగ్గు లేకుండా ఒప్పేసుకుంటున్నాడు ఎవరు? దావీదు. నీ దెబ్బకి నాకు టెర్రర్ స్టార్ట్ అయింది. మరో మాట చెప్తున్నాను, ప్రభువా, ఈ టెర్రర్ విషయంలో నేను డిప్రెషన్లో కూడా వెళ్తున్నాను. మరో మాట కూడా అంటాను, ప్రభువా, ఈ క్రమశిక్షణ చర్యలు ఏవైతే ఉన్నావో, కష్టం కలిగినప్పుడు ఒక విషయం నేర్చుకున్నాను, నీకు చెప్పడమే నేర్చుకున్నాను. భక్తుల జీవితంలో మనం నేర్చుకోవాల్సిన రమ్యమైన విషయం ఏంటంటే, విశ్వాస జీవితంలో ఒక భయంకరమైన విషయాన్ని ఎదుర్కొన్నప్పుడు, కష్టం కలిగిన, కన్నీరు కలిగిన ఎవరేపు చూడడం నేర్చుకోవాలట? దేవుని. ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఒక మాట నేను అంటాను. ఎంతకాలం నన్ను నలిపేస్తావు? దీనికంటూ ఒక ముగింపు లేదా? దీనికంటూ ఒక సొల్యూషన్ లేదా? ఎంతకాలం అంటే ఎంతకాలం? ఇది సుదీర్ఘమైన ప్రయాణమా? నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా చాలు, ఇక చేసింది చాలు. ఎవరు చెప్తున్నాడు తెలుసా? దేవుడికి దావీదు చెప్పి ఎంతకాలం అంటే, దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఎవరి వలన ఇబ్బంది కలుగుతుందో, బాగా వినాలి, ఎవరి వలన ఇబ్బంది కలుగుతుందో మరలా ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడట, చాలు అంటున్నాడట. నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, తల్లులు ఎగ్జాంపుల్ బాగా వినండి. తల్లులు పిల్లలు మాట లేనప్పుడు సీపురు తీసుకుంటారు. ఆ సీపురు తీసుకుని అంటున్నాడు, ఏం చేస్తాడు? బయటికి పారిపోతాడు. కొడుకులు మాట లేనప్పుడు తల్లులు కొడతారు. కొంతమంది గడుసు పిండాలు బయటికి పారిపోయి అలా బస్సు ఎక్కి ఎక్కడో దిక్కుని పోయి మళ్ళీ తెలుగు సినిమా హీరోలాగా 20 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 20 years అని ఏదో వేస్తారు. అది సినిమా. అది కొంతమంది గడుసు పిండాలు ఏం చేస్తారంటే, అమ్మమ్మ ఇంటికో, తాతమ్మ ఇంటికో, నానమ్మ ఇంటికో ఎక్కడికో దిక్కునికి పారిపోతారు. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారు చెప్పనా? ఏ అమ్మ అయితే సీపురు తీసుకుందో, ఏ అమ్మ అయితే వారిని కొట్టాలనుకుందో, మరలా ఆ అమ్మనే పట్టుకుని ఏడుస్తారట. దావీదులో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి చెప్పనా? ఎవరు కొడుతున్నారో, ఎవరు తరిమేస్తున్నారో ఆ దేవుని దగ్గరికే పోయి మళ్ళీ పాదాలు పట్టుకొని అది మనం నేర్చుకోవాల్సింది. ఏ అమ్మ అయితే కొడితే ఆ అమ్మ వైపే బిడ్డ తిరిగి మరలా కౌగిలించుకుని కొట్టొద్దమ్మా అని ఎలా అయితే తన గ్రేస్ కోరుకుంటాడో, దావీదు కూడా గుడ్ క్వాలిటీ ఏంటి చెప్పిన, దేవుడి దగ్గరికి పోయి దేవుని పట్టేసుకుని అంటున్నాడు, ప్రభువా చాలు ప్రభు, ఇంక ఎక్కువ తట్టుకోలేకపోతున్నాను. దావీదు ఎందుకు దేవుని ఉద్దేశానుసారుడైన మనుషుడు అయ్యాడంటే, ఎవరు శిక్షిస్తున్నారో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి బతిమాలుకుంటున్నాడట. మనం నేర్చుకోవాల్సిన గంభీరమైన సంగతి ఏంటంటే, ప్రభువా నువ్వు కొట్టే కొలది నీ పాదాలు పట్టుకుంటాను తప్ప నేను ఎక్కడికి పోనన్నాడట. కానీ కొంతమంది గజకర్ణ గోకర్ణ భక్తి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన? ప్రార్థన చేస్తారు, మళ్ళీ చేస్తారు, పదోవంతిచ్చి మళ్ళీ చేయిస్తారు, పాస్టర్ గారితో, సంఘ పెద్దలతో చేయిస్తారు. ఇక సమాధానం రాలేదనుకోండి, రేపు నుంచి మేము చర్చికి రామండి అంటారు. అంటే వాళ్ళు దేవుడిని ఏం చేస్తున్నారు తెలుసా? అలుగుతున్నారు. దేవుడికి ఒక షరతు పెడతారన్నమాట, మా ప్రార్థనలకి మా శ్రమకి సమాధానం వచ్చే వరకు మేము చర్చికి రాము, మా సమాధానం దొరికేంత వరకు మేము చర్చికి రాము, ప్రార్థనకు రాము, అసలు నీ ఊసేత్తో నీ బైబిలే చదువు. ఇలాంటి సీప్ ట్రిక్స్ దావీదు ఉపయోగించట్లేదట.
నేను అడుగుతున్నాను, ఇప్పుడు చర్చికి రాననేసరికి వెంటనే దేవుడు భయపడిపోయి గజగజ భయబాబో ఈయన రేపు నుంచి చర్చికి రాడట, మరి ఎలా అర్జెంట్ కానీ పరలోకం కంగారు అయిపోయి నీ ప్రార్థనకి సమాధానం ఇచ్చుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. ఎవరిని బతుకులు అడుక్కో, ఎవరిని బతుకులు. దేవుడి మీద నువ్వు కోపించడం నీ బొందా, నీ తలకాయ. దేవుడి మీద నువ్వు కోపగించడం ఏంటి? దేవుడి మీద నేను కోపించిన రేపు నుంచి చర్చికి రా అంటే చర్చికి రాకపోతే పోతావు. నేను చెప్తున్నాను, నిన్ను రక్షించే సేఫెస్ట్ ప్లేస్ ఏదన్నా ఉందంటే చర్చ్. యువర్ చర్చ్, నీ స్థానిక సంఘం. నిన్ను రక్షించే ఏదన్నా ఉందంటే చర్చ్. అది దాని మీద కోపం ఇస్తే నేను రక్షించేవాడు ఎవడు? చర్చికి రానండి, నాకు ప్రార్థన జవాబు దయచేసే వరకు దేవుడి ముఖం చూడండి. మనసు అనుకుంటున్నావా కోపగించడానికి? దావీదు నీకన్నా గొప్ప భక్తుడు, దావీదు నీకన్నా నాకన్నా 100 రెట్లు గొప్పోడు. దావీదు ఏమంటాడంటే, కొడుతున్న నీ దగ్గరికే అమ్మ కౌగిట్లోకి బిడ్డ వచ్చినట్టుగా వచ్చి నేను పట్టేసుకుని ఏడుస్తాను, నన్ను క్షమించే. సరే, నాకు అర్థమైపోయింది ప్రభువా, ఎందుకని ఎక్కువ డిసిప్లిన్ ఇవ్వకు. ఎక్కువ నువ్వు నన్ను ఇంకా సరి చేయాలనుకుంటే ఒక విషయం కూడా నాకు అర్థమైంది. 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. దావీదు క్లైమ్ చేసే విధానం భలే ఉంటుందండి. 5వ వచనంలో అంటున్నాడు, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం. ఆ పదం ఎందుకు ఉపయోగించాడు తెలుసా? ఇంకో కాస్త డోసుగా పెంచావంటే నేను చచ్చిపోతాను, నాకు అర్థమవుతుంది. నేను మరణపు అంచుల్లో ఉన్నాను ప్రభువా, జ్ఞాపకం చేసుకో. మరో మాట చెప్తున్నాను, తీరా నేను చచ్చిపోతే భలే అంటాడండి. దావీదుకి దేవుడికి భలే ఫ్రెండ్లీనెస్ ఉంటుంది చూడండి. తీరా నేను చచ్చిపోయిన తర్వాత పాతాళంలో నిన్ను ఎవరు స్తుతిస్తారు అని నీకు వర్షిప్ చేసే లీడర్ ఉండదు తెలుసా అంటున్నాడు. ఎవరితో? అది ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాడు చూడండి. నేను చచ్చిపోయాక నిన్ను ఎవరు స్తుతి అంటే అప్పటికి మరణం తర్వాత వాళ్ళకి అంత ఎలిబ్రేట్ లేదు, క్రొత్త నిబంధనలు ఉన్నంతగా. క్రొత్త నిబంధనలో తెలిసినంతగా ఆ రోజుల్లో ఆయనకి తెలియదు కనుక దావీదు ఏమంటున్నాడంటే, ఆరాధన చేసి నన్ను పోగొట్టేసుకుంటావా అంటున్నాడు. నన్ను లేకుండా చేసేసుకుంటావా? మరణపు అంచుల్లో లేదా మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో నీకు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు? నన్ను పాతాళానికి పంపేస్తే నేను ఏం చేయడానికి, ఆ లోకం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అందుకే నేను బతిమలాడుకుంటున్నాను, ఏదో ఒకటి చేసి మన ఇద్దరం సమాధాన పడిపోదాం, నీకు వర్షిప్ చేసుకుంటూ నీ మాట చెప్పుకుంటూ బతికేస్తాను అంటున్నాడు. గమ్మత్తు అయిన విషయం ఏంటంటే, నేను ఊరికే నిన్నేం అడగట్లే, నా ఎక్స్ప్రెషన్ చెబుతున్నాను ప్రభు. పాట కనుక ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, నేను మూలుగుచ్చు ఆలస్యం. ఇంకా నాకు మాటలు కూడా బాగా ఎక్కువ ఏడ్చేసామనుకోండి, బాగా ఎక్కువ ఏడ్చి అమ్మో లమ్మో బాబు అదో ఏదో ఏడుతారు కదా, ఏదో స్లోగన్ ఉంటుంది కదా ఏడ్చేటప్పుడు. అలా ఏడ్చి ఇంకా ఎక్కువ ఏడ్చేసిన తర్వాత ఇంకా అలా ఏడరు, ముక్కులోని సీముడు వస్తుంటారు చూసారా అంటుంటారు. ఇంకా అలా ఏడలేరు, ఆ మూలుగుతూ ముక్కుతూ అలా ఏడుస్తూ రోదిస్తూ అలా పట్టుకుని అలా జారబడిపోయి అలా ఉండిపోయి కళ్ళు తేలేసేస్తుంటారు. దావీదు అంటున్నాడు, ఇంకేడ్చేటప్పుడు కూడా నా దగ్గర పదాలు లేవు, మూలుగుతున్నాను. మూలుగులో కూడా ఒక విషయం అర్థమైపోయింది, ఆ మూలుగులో కూడా అలసిపోయాను. నా సిచ్యువేషన్ నీకు అర్థమవుతుందో లేదో, ప్రతి రాత్రి నాకు గుడ్ నైట్ కాదు అది. ప్రతి రాత్రి నాకు ఎలా ఉందో తెలుసా, అదొక ఏడ్చే రాత్రి. అందరూ నిద్రపోతున్నారేమో ప్రభా, కానీ ఒక విషయం చెప్తాను, ఈ సిచ్యువేషన్లో నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు. నిజమే కదండి. నేను ఒకసారి చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో, హృదయంతో గొడవ ఉంటుంది. ఎక్కువ సంతోషం ఉన్న నిద్ర రాదు దానికి, ఎక్కువ బాధ ఉన్న నిద్ర రాదు. రేపు పండుగ వస్తుందంటే ఈరోజు నిద్ర రాదు, మనకు సంతోషం ఎక్కువైపోయి. రేపు మన ఇంట్లో పెళ్ళి అంటే ఈరోజు వారం రోజు నిద్ర మనం నిద్ర. ఎక్కువ ఆనందం ఉంటే ఏమవుద్ది, నిద్ర రాదు. అలాగే ఎక్కువ బాధ ఉన్నా నిద్ర. దావీదుకి నిద్ర పట్టట్లేదట. దావీదు అంటున్నాడు, ప్రభువా మూలుగుతున్నాను, అలిసిపోయాను, రాత్రంతా కన్నీరు ఇస్తున్నాను. పోలికగా చెప్పాలంటే నా పరుపులు తేలిపోతున్నాయి.
నా పరుపులు తేలిపోతున్నాయి. నువ్వు నేను గుర్తుపెట్టుకో, నువ్వు నేను పరుపులు తేలవు మనకి, కచ్చిపు కూడా తడదాం మనకి. అంత ఘోరమైన పశ్చాత్తాపం మనది. ఎంత ఏడుస్తున్నట్టే పరుపులు పరుపులు పరుపు 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 తేలిపోతుంది. పరుపు తేలిపోయేంతగా ఏడ్చాడంటే నిజానికి ఏంటి ఎలా తడిసిపోయిందంటే ఎవరైనా నీళ్ళు వంపేశారు అనుకోకూడదు. దావీదు పరుపు చూస్తే చెప్పండి ఏడ్చేసాడు. ఏడడం వల్ల ఎంత ఎలా తడిసిపోయిందా, బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కన్నీరుగా దావీదులో వచ్చేసిందంటే. ఇంకా అంటున్నాడు చూడండి, నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకుని పోతుంది. ఏంటి మీరు అనుకుంటారు రీజనబుల్గా, రీజన్ ఒకటి తీసి లాజిక్ ఎక్కడన్నా మంచాలు కొట్టిపోతాయి ఏంటండి, ఎక్కడన్నా పరుగులు కొట్టుకుపోతాయి ఏంటండి అని మీరు అంత తెంగర ప్రశ్న అడగండి. అది పాట, అది పాటలో పోలుకులు ఉంటాయి. ఎప్పుడన్నా మీరు చూసారా? ఏదో పాట చెప్పండి, ఏదో ఒక పాట పోలుకులు వేస్తారు గమ్య. ఆడు నేను ఒక పాట చెప్పాను ఈ మధ్యకాలం, ఎంతమంది గుర్తున్నాడు. ఆడు అంటున్నాడు పాట రాస్తున్నా, ఎప్పుడో విన్న పాట మన కటింగ్ చేయించుకుంటే విన్నా. ఆడు అంటున్నాడు చంద్రగోళాన్ని కొనేసి, ఇటు చంద్రగోళాన్ని కొనేస్తాడట ఆవిడ కోసం. చంద్రగోళాన్ని కొనేసి ఆక్సిజన్తో నింపేసి అందులో ఇల్లు కట్టి మన ఇద్దరం కాపురం పెడతాను అంటున్నాడు. వీడు చూసారా, వీడు చంద్రగోళాన్ని కొనేసి, చంద్రగోళం అంటే చంద్రుడిని కొనేసట, అందులో ఆక్సిజన్ నింపేసట, అందులో ఇల్లు కట్టట, అప్పుడు ఐ లవ్ యూ చెప్తాడట. చంద్రగోళం వద్దు కానీ గజం నెల కొనమన్నాడు. గజం ఇంకెక్కడ అమ్ముతున్నారట, సెంటు 2,50,000 కొనమన్నాడు. అంటే మరి వీడు ఎందుకు ఇలా మాట్లాడుతుందంటే ఆ లవ్ ఎక్స్ప్రెషన్ అది. చంద్రగోళాన్ని కొనగలడంటే ఆడు గజం కొనలేడు నిజానికి, మరి ఎలా అనగలుగుతుందంటే ఆడ ఎక్స్ప్రెషన్ అనమాట. అది పాటలు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు దావీదు. ఏంటంటే ఎంత ఏడుస్తున్నానని చెప్పడానికి దావీదు అంటున్న మాట ఏంటంటే, నా కన్నీళ్ళ చేత పరుపు తడిసిపోయింది, నా కన్నీరు చేత నా మంచము నా పడక కొట్టుకొని పోతుంది. ఇప్పుడు బాగా విన్నాడు, సెకండ్ పేజ్కి వెళ్తున్నాడు, సెకండ్ వేకి వెళ్తున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నిజమే, కొంతమంది బాగా ఏడ్చారు అనుకోండి, వాళ్ళకి ఇలా వెంటనే బ్లాక్ వచ్చేస్తుంది, లొట్టలు పోతాయి. కొంతమందిని కదా అన్నాం అనుకోండి, కళ్ళు నేడ్చేస్తారు. అలా తిరిగి వచ్చేసరికి ఎలా అయిపోతారు తెలుసా వాళ్ళు? ఇలా అనొచ్చో లేదో కొన్ని నాటికి సెన్సార్ బోర్డులు వేయాల్సి వస్తుంది. చంద్రముఖి అని ఒక పిక్చర్, ఒక ఇమేజ్లు పెట్టేవారు దారిలో, ఇలా టార్చ్ లైట్ వేసినట్టు ఇలా కాటిగా అంత అలాగ అయిపోతారు వాళ్ళు. వెంటనే ఇలాగా బ్లాక్ షేడ్ వచ్చి గుంటలు అడిపోయి బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది అనమాట. కొంతమంది ఎక్కువ ఏడిస్తే ఆ ఏడుపుకి అలా గుంటలు పడిపోతాయి. అందుకే కొంతమంది ఏమంటారు చెప్పిన, ఏడకేడకు కొళ్ళు గుంటలు పడిపోతున్నాయి అలా అనుకుంటారు. ఎక్కువ ఏడిస్తే గుంటలు పోయి బ్యూటీ పోద్దని ఆడడం మానేస్తారు. దావీదు బ్యూటీ కోసం ఆడటం మానేట్లేదు, ఆయనకు బ్యూటీ పోయినా ఏడుస్తున్నాడట. విచారణ చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించువారు చేత అవి చినికి ఉన్నవి. గమనిక, ఎప్పటి వరకు లేదా 7వ వచనం వరకు ఎన్నో విషయాలు చెప్పుకొచ్చిన దావీదు సడన్గా ఒక పాయింట్ రేట్ చేశాడు. చూడండి, ఎంత పెయిన్ నాకు కలుగుతుందంటే కాజ్ ఎవరో చెబుతున్నాడు. చూడండి, ఎవరో అపోజిషన్ ఉన్నారట. అంటే ఎప్పటి వరకు ఏదేదో చెప్పుకొచ్చాడు, కిందకు వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? నాకు బాధ కలిగించువారు వారు చేత అవి చినికి ఉన్నవంటే నా కన్నులు ఎలా అయిపోయి, నా ఎముకలు అదిరిపోయి, నా జీవితం ఈరోజు ఎలా చిందరవందరైపోయి ఇంత ఏడుస్తున్నానంటే, ఒకటి నువ్వు అనుమతించావు. నువ్వు అనుమతిస్తే వాళ్ళు నా లైఫ్లోకి వచ్చారు. నా లైఫ్లోకి వచ్చారంటే ఇంత
చదువుదాం. 7వ వచనం. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చినికి ఉన్నవి. ఏమంటున్నాడు చూడండి, ఎప్పటి వరకు ఇంత పెయిన్ అనుభవించిన దావీదు అంటున్నాడు, కొందరు మనుషుల వలన ఈ బాధ నేను అనుభవించాల్సి వస్తుంది. అందుకే అండి కీర్తనలు జీవితానికి ఎందుకు ఓదార్పునిస్తాయంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పేజీ ఉంటుంది. ఆ పేజీలో మనకంటూ కొంతమంది శత్రువులు ఉంటారు. ఆ శత్రువులు మన జీవితాన్ని చిందరవందర చేస్తారు. దావీదు కీర్తన మనం చదువుతున్నప్పుడు వారిని ఎలా హ్యాండిల్ చేయాలో, దేవునితో ఎలా సమాధాన పడాలో ఆ కీర్తనలు మనకి చక్కగా పొంతిక కుదురుస్తాయట. చెప్తున్నాడు, నాకు బాధ కలిగించిన వారి చేత నా కన్నులు ఈరోజు ఎలా అయిపోయాయి. ఈరోజు నా ఆకారం మారిపోయిందంటే కేవలం వారే. దావీదులో ఉన్న క్వాలిటీ చూడండి. పై 6-7 వచనాలు ఎనిమీస్ కోసం చెప్పలేదు. పై 6-7 వచనాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ తన కోసం చెప్పుకున్నాను. అంటే తన లోపాన్ని, తన స్వయంకృత అపరాధాన్ని, తన స్వయంకృతమైన తప్పుదాల్ని పై వచనాల్లో ఒప్పుకున్నాడు. దేవుడు మనకి సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ థింక్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మనం సలైనర్ అయిపోవాలి. మొదటగా మనల్ని మనం ఒప్పేసుకోవాలి. ముందు ఎవరెవరో కాజ్ కాదు, ఎవరెవరో కారణాలు కాదు, వాళ్ళు వీళ్ళు అవన్నీ కాదు ప్రభువా. నీకు నాకు పడంది ఏమన్నా ఉందా? నీకు నాకు కుదరనది ఏమన్నా ఉందా? ఇదిగో నీ ఎదుట నేను ఏమైనా సరిగ్గా లేను. ఒకవేళ నేను సరిగ్గా లేకపోతే నన్ను డిసిప్లిన్ చేయి. నువ్వు చేస్తున్నావు కాబట్టి ఈరోజు నాకు ఇన్ని కలుగుతున్నాయి, ఇన్ని ఇబ్బందులు. నీ పర్మిషన్ లేనిదే ఎవ్వడు నా మీదకి రావడానికి అవకాశం లేదు. నువ్వు ఇచ్చావు, నేను ఒప్పుకుంటున్నాను, ముందు నన్ను సరిచేయి అన్నాడు. దావీదులో ఉన్న క్వాలిటీ ఏంటంటే ఎవరెవరి కోసం ముందు చెప్పట్లేదు, ముందు తన కోసం తను చెప్పుకుంటున్నాడు. ముందు ప్రాబ్లం నాతో ఉంటే నన్ను సరిచేయి. చివరిలో చెప్తున్నాడు, నా తర్వాత ఈరోజు నేను ఇలా అవుతున్నవారు ఒకరు ఉన్నారు కనుక వారి సంగతి చూడు. నీకు మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. శత్రువులు కూర్చి దేవుడికి చెప్పొచ్చా అంటే కీర్తన అంటుంది చెప్పొచ్చట, తప్పేం కదా, ఎందుకంటే అది వాస్తవం. ఈరోజు ఇంత బాధ నేను అనుభవిస్తున్నానంటే వాళ్ళు ఎవరెవరో చెప్పొచ్చా దేవునికంటే చెప్పొచ్చు. వాళ్ళ ఆధార్ కార్డుల అడ్రస్లతో సహా చెప్పొచ్చు. ఎవరెవరు నిన్ను ఏడిపిస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్పొచ్చు. కానీ బట్ వన్ కండిషన్ ఏంటంటే, నువ్వు పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వకూడదు, నువ్వు శిక్షించకూడదు. దేవుడు శిక్షిస్తాడు. దేవుడు వారిని శిక్షించేలా దేవుడికి వాళ్ళ పేర్లు చెప్పాలట. తప్పేముంది, అది వాస్తవం. అది దావీదు అదే అంటున్నాడు, అది ఎవరో నీకు తెలుసు, తప్పులేదు. ఆ తప్పు లేని విధానమే చెప్తున్నాడు. వాళ్ళెవరో మనం శత్రువులకు చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు, కానీ మనం ఎలా ఉంటామని చెప్పినా కొన్నిసార్లు మనం చెప్పమ్మా. వాళ్ళ మనసులోనే పెట్టుకుంటామే తప్ప వాళ్ళ గూర్చి విచారపడి పళ్ళు కొరికేసి వాళ్ళ ఇంట్ల మీద పిడిగడిపోవాలని కోరుకుంటామే తప్ప దేవుడికి చెప్పమ్మా. మనం దేవునికి చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇదిగో ప్రభువా, పలానా వారు నా లైఫ్ని ఇలా చేస్తున్నారు, నేనేం చేయను, విషయం నీకు అప్పగిస్తున్నాను, నువ్వే వారిని గద్దించు, నువ్వే వారిని సరిచే. ఎవరెవరు ఈరోజు నాకు ఇంత బాధ కలిగిస్తున్నారో ఆ బాధ అంతా నీకు చెప్తున్నాను. దావీదుకు ఒక విషయం తెలుసట, ఎక్కడో మూలకు పోయి ఎవరెవరినో తలుసుకొని బీచ్ ఒట్టుకో, కొండొట్టుకో, నది ఒడ్డుకో, ఎక్కడెక్కడికో పోయి గదిలోకి మూలకు పోయి ఏడ్చే కన్నీరు కన్నా దేవుని దగ్గరికి పోయి ఏడిస్తేనట ఆ కన్నీళ్ళకి ఒక లెక్క ఉంటుందట. ఒక రైటర్ భలే అంటాడు, విశ్వాసి జీవితంలో ఏడ్చే భూ సంబంధమైన కన్నీళ్ళు భూమి మీద రాలిపోతాయట. విశ్వాసి కన్నీళ్ళు దేవుని దగ్గర ఏడిస్తే ఆ కన్నీళ్ళు పరలోకమందు ఆయన కవులలో భద్రం చేస్తాడట. దావీదు ఏమంటున్నాడంటే, నేను ఎక్కడెక్కడో ఏడను, ఎవరెవరో ఏదో చేశారని ఏ మూలకే ఏడను, నీ దగ్గరే ఏడుస్తాను, నీకే చెప్పుకుంటాను. నా కన్నీళ్ళలో ప్రతి బొట్టు నువ్వు దాస్తావు. నా కన్నీళ్ళు ఈరోజు ఒక కన్నీరు నీ భక్తుడిగా నాకు కారుతుందంటే ఆ కన్నీళ్ళు నువ్వు జమ చేస్తావు. ఎవరి వలన కన్నీళ్ళు కారుతున్నాయో నువ్వు లెక్క గడుపుతావు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరైనా మన వలన బాధపడుతున్నప్పుడు ఆ బాధపడేవారు దేవుని దగ్గరికి వెళ్ళి నీ పేరు చెప్పి ఏడ్చారో నేను చెప్తున్నాను, నీకు తగలడిపోద్దనే మరలా చెప్తున్నాను.
ఎవరెవరైతే ఏడిపిస్తున్నామో మనం ఏడిపించేవారు వెళ్ళి ఆ పేరు చెప్పి నీ పక్షాన దేవుడు ఉన్నాడన్నప్పుడు నీ ప్రార్థన కానీ విన్నాడో, నువ్వు ఏడిపించేది నువ్వైనప్పుడు, లేదా బాధపడేది నువ్వైనప్పుడు, అపోజిషన్ ఏడిపించేవారు లేదా అపోజిషన్లో నువ్వే ఉన్నప్పుడు ఆ కన్నీరు దేవుడు లెక్కలేయడం స్టార్ట్ చేశాడో మన కుంపట రెడీగా ఉంటుందట. దావీదు ఏం కార్నర్ చేసుకుంటున్నాడంటే, ఫస్ట్ నీ ఎదుటి నేను తప్పు లేకుండా చూసుకుంటాను అన్నాడు. నీ ఎదుటి నాకు తప్పు లేకుండా నేను చూసుకున్నప్పుడు వాళ్ళ సంగతి ఏంటో నువ్వు బాగా చూసుకుంటావు. ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు, ఎందుకు వచ్చినా చెప్పి త్వరగా ముగించేసుకుందాం. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. ఏదో చెబుతున్నాడు చూడండి. ఇప్పటి వరకు ఎవరికి ప్రార్థన చేశాడు? యెహోవాకి. ఇప్పటి వరకు ఎవరిని గూర్చి చెప్పుకున్నాడు? దావీదుని గూర్చి. ఎప్పటి నుండి ఎవరి కోసం చెప్తున్నాడు? శత్రువుల గూర్చి. ఇప్పుడు మరో మాట అంటున్నాడు, నా రోదన ధ్వని వినేశాడు. 9వ వచనంలో కూడా అంటున్నాడు, యెహోవా నా విన్నపములు ఆలకించేశాడు. ఇది ప్రార్థనలు ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు, కానీ ఇది ఉండాలండి. దావీదు ఒక విచిత్రమైన సంభాషణ చేస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు ఎంతకాలం వినకుండా ఉంటావు అని ప్రార్థించిన దావీదు సడన్గా ఉన్న పాటన ఒకేసారి అన్నాడట, దేవుడు నా ప్రార్థన వినేశాడు. అది ఎలా తెలుస్తుంది వినేశాడని? పరలోక నుంచి ఏమైనా స్వరం వస్తుందా? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం ఏడుస్తూ, దేవుడు నా స్వరం వినేశాడని ఎలా తెలుస్తుంది? ఎవరైనా ప్రాఫిట్ ఇచ్చి చెప్పడానికి ఇది ఏమైనా ప్రవక్తల కాలమా? లేదు, దేవుడిని స్వరం వినేశాడనడానికి గుర్తు ఏంటి? గుర్తు ఒకే ఒక్కటి, అంతర్గతముగా మనకు ఒక రిలీఫ్ వచ్చేస్తుందట. మనం ఏడుస్తాంగా, ఆ సిచ్యువేషన్ మీకు అర్థం అవ్వాలి. మన దేవుని దగ్గర ఏడుస్తూ మూలుగుతూ కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు మన హృదయానికి ఒక రిలీఫ్ ఇస్తూ ఒక ఆన్సర్ ఇస్తాడట. ఆ ఆన్సర్ ఏంటంటే వెంటనే పీస్ వస్తుందట. లోపల ఏదో తెలియని ధైర్యం వస్తుందట. ఆ ధైర్యం అంటదట, నీ మాట ఆయన విన్నాడు. ఆ ధైర్యం అదొక స్టేజ్ అన్నమాట. ఆ ధైర్యం మనకు వచ్చి వెంటనే అన్నమాట, నా దేవుడు నా ప్రార్థన వినేశాడు, నా ప్రార్థన దేవుని వినేశాడు. అదే ప్రభు కూడా అదే చెప్తాడు, ఇదిగో మీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆల్రెడీ కన్ఫామ్ చేశాడని ప్రార్థన చేయండి అంటాడు. దావీదు కూడా ఏమంటున్నాడు చూడండి, వినేశాడు. కొంతమందికి అరే ఇప్పటివరకు ఇలా ఏడ్చారు, ఇప్పటివరకు ఇలా పడున్నారు, ఇప్పటివరకు కృంగిపోయారు, కళ్ళు లోనకపోయినాయి, సడన్గా వీళ్ళకి ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే ఆ ప్రార్థనలో దేవుడు వాళ్ళకి ధైర్యం ఇచ్చేస్తాడట. ఆయన చూసి మనకు పిచ్చెక్కేస్తుంది. ఇప్పటివరకు పేషెంట్లో తిరిగారు, సడన్గా ఎలా లేచిపోయారు అనగానే ఆ ప్రార్థనలో వాళ్ళకి చెప్పండి ఆ ధైర్యం మనం ఎక్కడ ఎత్తుక్కోవాలట? దేవుని దగ్గర. దావీదు ఎత్తుక్కుంటున్నాడు. కృంగిపోయిన నా మనసుకి, వాలిపోయిన నా మనసుకి, ఓడిపోయినట్టుగా కనిపించిన నా జీవితానికి ధైర్యాన్ని ఇచ్చేసావు, నాకు ఆన్సరు దొరికేసింది. అప్పుడు అంటున్నాడు చూడండి, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? దావీదు గారు అంటున్న మాట చూడండి, యెహోవా నా రోదన ధ్వని ఉన్నాడు, పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. అక్కడ నిలబడండ్రా, మీ సంగతి చూస్తాను అనలేదట. పండ్రా ఏదన్నా పని ఉంటే చూసుకుని, ఏ పోయే కాలం మీకు అని అడుగుతున్నాను. ఇంత బాధ పెట్టి, ఇన్ని బాధలు పెట్టి, ఇన్ని మాటలన్నీ నన్ను ఏడిపించేస్తున్నారే, మీకు ఏమన్నా పిచ్చా? మీకు మాట చెప్తున్నాను, నాకు వ్యతిరేకంగా తిరగబడుతుంటే మీరు చేసే పని ఏంటి చెప్పిన? పాపం చేస్తున్నారు అన్నట్టు. ఏం చేస్తున్నారట? పాపము చేయవారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. మీకు పిచ్చెక్కింది. నేను ఏ రోజైనా రాజు అవ్వాలనుకున్నానా? నన్ను చూసి ఇంత వారవలేక నన్ను ఏదోలా దిగజార్చేయాలని ఆ సౌలో పక్కన, మీరో పక్కన, అబ్షాలోమో పక్కన ఇంత ఇలా నన్ను జీవితాంతం ఏదో క్యారెక్టర్ నన్ను వెంబడిస్తుంది. అపోజిషన్ అందరికీ చెబుతున్నాను, మీకు పిచ్చా? మీకు ఈ సింహాసనమే కావాలితే తీసి. ఒకరోజు అంటాడు దావీదు, అబ్షాలోము తరుగుతాడు. అబ్షాలోము ఎవరంటే సొంత కొడుకు. ఏంటంటే సొంత వాళ్ళు తిరగబడిపోతారంటే సొంత వాళ్ళేంటి ఎవరైనా తిరగబడిపోతారు. టైమింగ్ అలాంటిది.
సాతాను గాడికి కూడా బలమైన ఆయుధాలు ఎవరంటే మనకు డీరెస్ట్గా ఉన్న వాళ్ళని వాడు మంచి బాణాల్లో ఉపయోగించుకుంటారు. వాళ్ళైతేనే కరెక్ట్గా ఎక్కడ పోటు పొడిచేది తెలుస్తుంది అనమాట. వాళ్ళైతేనే కరెక్ట్గా డీరెస్ట్గా ఉన్న వాళ్ళు ఎంచుకుంటాడు. అసలు సొంత కొడుకు అందగాడు, సొంత కొడుకు తిరగబడిపోయి తండ్రిని అడవిలకు తరివేశాడట. ఎవరిని? దావీదుని. ఆ టైంలో యాజకులు వచ్చి అంటారు, మేం కూడా వచ్చి నీ కొడుకుని వేసేమంటావా అని అడుగుతారు. నీతో సెక్యూరిటీకైనా నీ కూడా రమ్మంటావా అని అడిగితే దావీదు అంటాడు, వద్దు, ఇది దేవుని చిత్తం అయితే ఆడు పరిగెట్టిస్తున్నప్పుడు అది ఆడి తెలివితే అట్లా అనుకోను, దేవుడు వాడికి అవకాశం ఇచ్చాడని అనుకుంటా. ఒక విషయం కూడా గుర్తు చేసుకుంటాను, దేవుడు నన్ను తరవడం ఆపేసిన తర్వాత, దేవుడు నన్ను కంట్రోల్ చేయడం నేర్పించిన తర్వాత, ఇంకా నన్ను నా మీద తిరగబడుతూ వాళ్ళు వ్యవహరిస్తే వాళ్ళు సాక్షాత్తు ఎవరి మీద తిరగబడుతున్నారు? దేవునికి విరుద్ధంగా తిరగబడుతున్నారు. అందుకే శత్రులకు సమాధానం ఎలా చెప్పాలో దావీదుని చూసి నేర్చుకోవచ్చట. దావీదు అంటున్నాడు, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన. అంటే ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? అపోజిషన్కి. ఒరే, ఆయన నేను ప్రార్థన చేస్తే వింటున్నాడు, నా ప్రార్థనకి జవాబు దయచేస్తున్నాడు. మీ పేరు లిస్ట్ నేను చదివాను, మీరేమైపోతారు, పాపం చేయకండి, ఆగిపోండి. ఒక ఆయన ఉంటాడండి కడియంలో, శ్రీని గారు అని. వాళ్ళకు ప్రార్థనా గ్రూప్ పెట్టారు. ప్రార్థన గ్రూప్ ఉంటుందన్నమాట. ఎవరన్నా మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటే అన్న అంటాడు, బ్రదర్ ఎవరో బాధ పెడుతున్నారని నిన్ను అంటాడు. అవునన్నా పలానా అంటే పేరిచ్చే లిస్టులు వేసేద్దాం అంటాడు. అంటే లిస్టులు ఏంటి? ఆ అబ్బాయి పేరు రాసి ఆడి మీద ప్రార్థన చేస్తాడు ఉపవాసం ఉండి. ఆడు 2 రోజులు అయితే 2 రోజులు, 3 రోజులు సమాధానం వచ్చే వరకు ఆడి మీద ప్రార్థన చేస్తారట. చాలా సమాధానం కూడా వస్తున్నాయి. అంటే శత్రువుని ఎలా డీల్ చేస్తున్నారంటే, బాధ పెట్టేవాళ్ళు ఎవరంటే వాళ్ళ పేరు రాసి వాళ్ళ పేరు మేము ప్రార్థనలో పెట్టేస్తాం అంటున్నారంటే ఎలా చేస్తారంటే, మోకాలు లేచి ఏడ్చి ఇలా గుంపు ఏడ్చేస్తారండి. ఒకడు కోసం అలా పేరెట్టి ఏడ్చేస్తే ఇంకా ఏమైపోతాడండి? మీకు అర్థమవుతుంది, ఇంకా చచ్చిపోయినట్టే. ఇంకాడు ఇప్పుడు పలానా సురేష్ నన్ను ఏడిపించేస్తున్నాడు అనుకోండి, సురేష్ పేరెట్టికి అందరూ ఉపవాసం ఉండి ఆడు పేరెట్టుకుని ఏడిచేస్తున్నాం అనుకోండి, ఏమైపోతాడు? బందర్ అయిపోతాడు జీవితం. దావీదు అదే అంటున్నాడు, ఏడుస్తున్నారు ప్రభా, ఏడుస్తున్నారు నన్ను చూసి ఏడుస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నాను, దావీదు, యెహోవా నా విన్నపములు ఆలకించేశాడు, నా ప్రార్థన అంగీకరించేశాడు. అందుకే చెప్తున్నాను ప్రభువా, వాళ్ళకు కూడా చెప్తున్నాను, మారిపోండిరా, గొడవలు వద్దంటున్నాడు. సింగిల్ ఆన్సర్ ఒకటి ఇస్తున్నాడు చూడండి. నా శత్రువులు సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి ఎనుకకు మల్లుదురు. ఓ మాట చెప్తున్నాడు, ఆగిపోయారా? ఆగిపోండి, సరే జరిగిపోయిన సంగతులు సరే వదిలేసింది అక్కడి నుంచి. లేదు ఇంకా పరిగెట్టేస్తానంటున్నారా? ఒక విషయం చెప్తున్నాడు, ఒక టైం ఉంటుందట. ఆ టైం వచ్చినప్పుడు నిమిషంలో స్టోరీలు మారిపోతాయట. అక్కడ అదే చెప్తున్నాడు. ఏం మారిపోతాయి? ఏదో ఎవడో చెప్తాడు, నాతో పెట్టుకోక, ఏం మారిపోద్ది? దావీదు గారు అంటున్నారు, ఇదిగో ఆకస్మికముగా, అంటే రెప్పపాటున ఏదో జరిగిపోతాడు. ఏమవుతుందంటే రివర్స్ అయిపోద్ది వాళ్ళకి. ఇప్పుడు ఆమాన్ ఉన్నాడు, రేపు బడాకానా రెడీ చేసిండు అన్నాడు. బడాకాన్ని రెడీ చేసిన వెంటనే ఏం చేయాలనుకున్నాడు? బడాకాన్ని రెడీ చేసి అందరికీ రాజుగారి దగ్గర కూడా ఆఫర్కి వెళ్ళి, రాజా మీకు అలా చేసి ఎలా చేస్తే రింగ్లు ఎడతారా, గోల్డ్ రింగ్ ఎడతారా, దాని మీద డైమండ్ పొదిగించారా, ఎలా ఉంటుంది, ప్లాటినమా గోల్డా ఎత్తడా ఏటని అడిగాడు. ఏంటంటే రేపు నాకేటెత్తారు రింగ్ అనుకున్నాడు. ఎవరు? హామాను. ఉరితాడు కూడా రెడీ చేసాడు. అన్నీ రెడీ చేసిన తర్వాత వాడికి తెలియని విషయం ఏంటంటే ఆకస్మికంగా స్టోరీ మారిపోయింది. ఉరితాడు ఆడికేస్తారు. మరి రింగ్ ఎవడికి? ఎవరైతే అపోజిషన్ అనుకున్నారు, రింగు ఎవరైనా ఉన్నాడు, మొర్దికేకి పెట్టేస్తారు. మొర్దికేకి రింగ్ పెట్టారు, హామానికి ఊరెట్టేశారు. ఆకస్మికంగా. అంటే మనం ఎవడికో గుంట తవ్వుతామంట. చెప్పండి, సీరియస్గా ఇలా నడిచి వెళ్ళిపోయి క్యాట్ వాకులు డాగ్ వాకులు చేసుకుని మనమే గుంటలు అడిపోయి గజని ఎగిరిపోద్దట. గుర్తుపెట్టుకోండి, ఎదుటి వారికి దావీదు చెబుతున్న మాట, నా శత్రువులు ఈరోజు నన్ను బాధపడుతున్నారు, ఒకరోజు వాళ్ళే సిగ్గుపడి అదిరిపోతారు. అదురుదురు అన్నాడు చూడండి. పై వచనాల్లో నేను అదిరిపోతున్నాను అన్నాడు,
ఆన్సర్ దొరికేసాక దావీదు అంటున్నాడు, ఈసారి మీకు అదృష్టం వద్దు. ఎప్పటి వరకు టెర్రర్ నాకు, ఎప్పటి నుంచి టెర్రర్ మీకు స్టార్ట్ అవుద్ది అంటున్నాడు. అది కూడా నేను చెప్పను, చెప్పండి, ఆయన చెప్తాడు అంటున్నాడు. గమ్మత్తైన మాట ఏంటంటే, ఎంత చక్కగా దావీదు దేవుడు ఉద్దేశారంగా ప్రార్థన పాట రాసుకుని హై పిచ్లో దీన్ని అర్థం చేసుకోమన్నాడు. అయితే ఈ సాంగ్కి మరొక అదర్ సైడ్ ఉంది. దీన్ని మెస్సయ్య కీర్తన కూడా అంటారంట. ఏ కీర్తన? మెస్సయ్య. మెస్సయ్య అంటే ఇందాక వరకు అన్నయ్య చెప్పాడుగా, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది మెస్సయ్య కీర్తన కూడా. ఇందులో మెస్సయ్య ఎక్కడున్నాడంటే, ఇందులోనే కాదు, అడుగడుగున ప్రతి సందర్భంలో చూచాయగా, ముంగుర్తుగా మెస్సయ్య ఛాయలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? కీర్తన కంపేర్ చేస్తూ 6వ అధ్యాయం 1వ వచనం, పైగా 4 మాటలు చూసి ముగించేద్దాం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దించకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించకు. ఈ మాట ఎక్కడో విన్నాం. గెత్సేమనే వనములో దేవుడు యెహోవాకి కుమారుడైన దేవుడు ప్రార్థన చేస్తూ ఇలా అంటున్నాడు, గెత్సేమనే వనములో. ఈ ప్రార్థన ఆ పోలిక, ఈ ప్రార్థన దానికి గుర్తు, ముంగుర్తు ఏమి చెప్తున్నాడు చూడండి. నీ ఉగ్రత నా మీద కుమ్మరించుకు, ఎందుకంటే ఆ గ్యాప్ నేను భరించలేను. నువ్వు నన్ను శిక్షించు, ఆ శిక్షణ అనేకుల మార్పు కొరకు ప్రతిదండనగా గద్దించు. ఏడుస్తూ గెత్సేమనే వనములో ఆ యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనంలో రాసిన మాట ఏంటంటే, అదురుచున్నాడట. ఎవరు? యేసుప్రభు. ఎంత అదిరిపోయాడు తెలుసా? ఎంతగా అదిరిపోయాడంటే, ఆయన చెమట రంధ్రాల్లో నుంచి, చెప్పండి, రక్తం వచ్చింది. అంత టెన్షన్ ఫీల్ అయ్యాడట. నా రోదన ధ్వని, ఇంకా మాట్లాడుతూ దావీదంటాడు 5వ వచనంలో, నా రోదన ధ్వని, నా కంఠధ్వని, నా మూలిగా అంటాడు. ఎబ్రీ గ్రంథకర్త 5:7 ఏమంటున్నాడు చూడండి. మెస్సియా కీర్తన అనడానికి ఇవే గుర్తులు. 5:7 ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింప. సేమ్ పేజ్ దావీదు చూపిస్తున్నాడు చూడండి. సేమ్ పేజ్ యేసుప్రభు మరలా కనిపిస్తున్నాడు చూడండి. సేమ్ అంటే ఒక బాధ, ఒక భయము, ఒక భయంకరమైన పరిస్థితులు మన మీద పడిపోయినప్పుడు ఆ రోదన, కన్నీళ్ళు, వేచన, ఆ భయంకరమైన అరుదు ఏదైతుందో అదురు, అదంతా ఎవరి ముంగుడు మనం చూపించాలట? దేవుని దగ్గర. యేసుప్రభు కూడా రోదన చెందాడు, కన్నీళ్లు గార్చాడు, ప్రార్థన చేశాడు, రోధించాడు. దేవుని దగ్గరికి వెళ్ళి సలాండ్ర అయిపోయి మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు, మానవ ఆకారంలో ఉన్నప్పుడు తనను తాను తండ్రికి అప్పగించేసుకున్నాడు. నీ ఇష్టం, నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటావో అది చేసే. అందుకే నేను వచ్చాను. ఏం చేయాలనుకుంటావో చేసే. కానీ అర్థం కావాల్సిన విషయం ఏంటి చెప్పనా? ఓ పక్కన నువ్వు నన్ను ఎలా చేస్తున్నావు, కానీ ఇదంతా ఇలా జరగడానికి కూడా కారకులు ఉన్నారు. చూసారు, 2 విషయాలు బౌత్ సైడ్స్ మనకు కనబడతాయి చూడండి. ఒకటి, ఇది నువ్వు అంగీకరించవు, ఇది నీ చిత్తం. ఇంత ఘోరకలి జరిగించడానికి కూడా కొంతమంది మనుషులు వెనకాల పనిచేశారని కూడా నీకు తెలుసు. ప్రభు ఎక్కడన్నాడండి అలా అంటే? ప్రభు అంటాడు ఎక్కడో తెలుసా? మాట్లాడుతూ ఆయన పరిచర్యలో ఎక్కువ మనకు కనిపించేది, వెళదాం ఆ మాటకి, ఆయన పరిచర్యలో ఎక్కువ కనిపించేది రోదన, కన్నీళ్ళు, ఏడుపు. అందుకే ఆయనకున్న మాట ఏడు చెప్పిన, మ్యాన్ ఆఫ్ సారోస్ అంటే శోకాల పురుషుడు. ఇంకా మాట్లాడాలంటే వ్యసనకాంతుడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎక్కువ ఏడుస్తూనే ఉన్నాడట మినిస్ట్రీలో, ఏడుస్తూనే ఆ శోకాల పురుషుడు ఏడుస్తూనే ఉన్నాడట. ఎంత ఏడ్చిన ఆయన అన్నాడు, చెమట రంధ్రాల్లో నుంచి రక్తం కారిన ఆయన అన్నాడు, నా మొర తండ్రి విన్నాడు. గెత్సేమనే వనంలో అప్పటి వరకు కంగారు అయిపోయిన ఆయన, అప్పటి వరకు ఏడ్చిన ఆయన, అప్పటి వరకు టెన్షన్ ఫీల్ అయిన ఆయన సడన్గా లేచిపోయి, మీరు ఎదుగుతున్న యేసును నేను అనేది సడన్గా ఎలాగ ఏమైంది అంటే, ఆ దేవుడు ఇచ్చేస్తాడట.
ఇప్పటివరకు ఆ సిలువుని చిత్తమైతే ఆపమని అడిగిన ఆయన, ఆ నీకు నాకు ఆ ఎడబాటు తెచ్చి ఆ సిలువుని ఆపమన్న ఆయన సడన్గా సిలువు దగ్గరికి ఎలా వెళ్ళిపోతున్నాడంటే ఆ ధైర్యం ఆ గుండెల్లో దేవుడు ఇచ్చేస్తాడట. ఆటోమేటిక్గా సింహాల్లా మారిపోతామట. యేసుప్రభు కూడా ఆ పేజ్ ఫేస్ చేస్తున్నాడు. 10వ వచనంలో ఏమంటాడు తెలుసా? నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుదురు, నా వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతారట. యేసుప్రభుది జరిగించాడంటే జరిగించారు. అప్పటి వరకు సేదరించి బాధించి ముఖం మీద కొట్టి ఉమ్మేసి అన్ని చేసిన వాళ్ళు దేవాలయం తెర ఇలా చిరిగిపోయిన వెంటనే గుండెలు బాధేసుకున్నారట. ఒకేసారి భూమి విడిపోయిన వెంటనే గగ్గోలు పెట్టేశారట. 3వ దినం లేచిన ఆయన తిరిగి లేచిన ఆ రిజరెక్షన్కి వీళ్ళకి ఏం మాట్లాడాలో కంటి చూపు నోటి మాట లేదట, మౌనమైపోయారట. మరో మాట చెప్పనా, శత్రువులను డీల్ చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, సిగ్గుపడి బయటికి పొమ్మన్న విషయంలో క్రొత్త నిబంధన ఎలా చెబుతుంది. 9వ వచనంలో పాపాత్ములారా వెళ్ళిపోండ్రా అన్నాడుగా దావీదు. యేసుప్రభు కూడా అంటాడట, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి గెట్ అవుట్ అంటాడు. ఆయన ఎప్పుడు అంటాడంటే ఆ జడ్జిమెంట్ డే నాడు ఆయన కూడా అంటాడు, ఆయన ఎనిమీస్ని చూసి ఇలా అంటాడట, అక్రమం అన్నదానికి మూలపదం ఏంటి చెప్పిన, పాపము చేయవారులారా నా యొద్ద నుండి పొండే అంటాడట. ఇది మెస్సియా కీర్తన, ఇది దావీదు కీర్తన, ఇది మనకు ఓదార్పునిచ్చే కీర్తన, ఇది హై నోట్ కీర్తన, ఇది ఒక సెంటిమెంట్ సాంగ్. ఇది అర్థమైతే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఫోన్ చేయకూడదు. ఎవడున్నాడా మనకు లోకల్ లీడర్ అండి. మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? అర్జెంటుగా వెళ్ళి దేవుడికి ఫోన్ చేయాలి. దేవుడికి ఫోన్ చేయడం అంటే ప్రార్థన చేయాలి. నీకు సమస్య వచ్చినప్పుడు ఎవరికి లోకల్ లీడర్కి ఫోన్ చేద్దాం కాదు, దేవునికి ఫోన్ చేయడం, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నీకు సమస్య వచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలట, నీకు నాకు పడనవి ఏమన్నా ఉంటే ప్రభువా సరిచేయి, డిసిప్లిన్ నాకు నేర్పించు. మనకి సమస్య వచ్చినప్పుడు ఎవరి వలనైతే సమస్య వస్తుందో ఆయన దగ్గరికి పోయి, దేవుని దగ్గరికి పోయి బతిమలాడుకుని, కొడుతున్న అమ్మ దగ్గరికి కొడుకు పోయి మరలా తల్లినే పట్టుకున్నట్టు మనం పోయి దేవుని పాదాలు పట్టేసుకోవాలట. నీకేది అనిపిస్తే అది దేవుని దగ్గరికి పోయి చెప్పేసుకోవాలట. ఒకరోజు మనం చెప్పాలట, అంటే జరుగుద్ది. నేను ఫేస్ చేశాను. నన్ను సిగ్గుపరిచి నన్ను హేళన చేసి నాకు మీటింగ్స్లో పరిచర్యే లేకుండా చేయాలనుకున్నారు. ఈరోజు వాళ్ళకి ఖాళీ అయిపోయి క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నారు. రివర్స్ జరుగుద్ది. మనం మౌనంగా ఉండాలి. మనం మౌనంగా ఉంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మన వెనకాల పని చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే లైఫ్ ఇచ్చిన ఆయన లైఫ్లో ఏం జరుగుతుందో ఆయన చూస్తాడు. చూసే దేవుడు మనకి ఉన్నాడు. ఇది దావీదు కీర్తన, నీ కీర్తన, నా కీర్తన, మెస్సయ్య కీర్తన. సాయంత్రం కూడా జాగ్రత్తగా వినండి. ఎంతమంది వింటున్నారో తెలియదు. ఒక విలువైన డాక్టర్ని మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇది 4th సెషన్ జరుగుతుంది, యేసుప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి. అది మౌలికమైన సిద్ధాంతం కనుక సాయంత్రం కూడా వింటారని ఆశిస్తూ ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన ఘనమైన సంగతులు వినిపించారు. నిజమే తండ్రి, ఇలాంటి కీర్తనలు మాకు ఎంతో ధైర్యాన్ని తండ్రి, మా గుణపాఠాలు దేవ, మా జీవిత సత్యాలు తండ్రి, మాకు నేర్పించి ఎన్నో తండ్రి బలమైన సంకేతాల కీర్తనలు పెట్టారు. మాకు మీరుంటే చాలు తండ్రి, ఈ లోకమే మాకు విరోధం అయిపోయే తండ్రి, మమ్మల్ని ఏం చేసేసినా ఏం పర్లేదు తండ్రి. కానీ ఒకటి మాత్రం నిజం, మాతో మీరుంటే వారి స్థితిగతులు కూడా మీరు మార్చేస్తారు తండ్రి. శత్రువులకు మేము సమాధానం చెప్పడం కాదు, మీరు సమాధానం చెబితే దాని లెక్క వేరు, దాని జమ వేరు తండ్రి. మమ్మల్ని బాధిస్తున్న వారిని దీవించండి, మమ్మల్ని బాధిస్తున్న వారిని సరిచేయండి. మమ్మల్ని బాధిస్తున్న వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలని పరిచర్యలో తండ్రి ఉండాలన్న ఆసక్తిని వారికి నేర్పించండి. కుల్లి, కుతంత్రం, మత్సరం, అసూయ, అపనిందలు మోపే తత్వాన్ని వారికి తీసివేసి పరిచర్యలో ముందు కొనసాగే ధన్యత అందరికీ దయచేసి ఈ తరంలో ప్రభు యొక్క తత్వాన్ని, దైవత్వాన్ని తండ్రి ఎలుగెత్తి చాటే గుంపులో మా అందరిని నిలబెట్టి నడిపిస్తారని కోరుతూ
హేళన చేసే మాటలు కానీ తండ్రి ఎదుటివారిని తండ్రి బాధించే తండ్రి వైఖరి కానీ మాలో లేకుండా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యుక్తిగా జ్ఞానంతో ముందుకు కొనసాగే మరింత ధనికరమైన పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటారని కోరుతూ మా తమ్ముళ్ళను మా అన్నలను సంఘ పెద్దలను తల్లులను అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రజలను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.